నీకెందుకే పుల్లా? పొయ్యిలో బూడిద తీసుకొని నోట్లో వేసుకొని పుక్కుని చూసే. మీకు ఇప్పుడు అలాంటి శిక్ష పడాలని శపిస్తున్నానండి. సో ఐ లవ్ యూ. మీకు బుద్ధి లేదా అండి? మీరు అసలు మనుషులేనా అండి? మీకు పాపం పుణ్యం ఉచ్చ నీచం అనేవి లేవా అండి? ఆడపిల్లని బాధ పెడితే బ్రహ్మపాతకం అంటుకుంటుందండి. ఆ పాపం మిమ్మల్ని ఆజన్మాంతం వెంటాడుతూనే ఉంటుందండి. గరుడ పురాణంలో ఉన్న శిక్షలన్నీ మీకు అప్లై అయిపోతాయండి. నరకంలో మిమ్మల్ని నరకొద్దు బాబోయ్ అనేంత వరకు నరుకుతూనే ఉంటారండి. అయిపోయిందా? ఇంకా ఉందా? పాపా నువ్వు చెప్పించావు. నా చెయ్యి బానే ఉంది, నా కాలు బానే ఉంది, నాకేం కాలేదుగా. అంటే నువ్వు సరిగ్గా చెప్పించలేదా? నీ శాపం పనిచేయలేదా ఏంటి పాపా? మీ సంగతి ఇప్పుడు కాదండి, తర్వాత చెప్తాను. అప్పుడు మీ తల బద్దలైపోతుందండి. ఇదిగో డేట్ చెప్పు, నేనే వచ్చి కలుస్తాను. మీకు శాపం తగులుతుందండి. పోయారు. ఏంట్రా సినిమా చూస్తున్నారా? ఏంట్రా అది శాపం పెట్టుద్ది, కాలు ఇరిగిపోద్ది, చెయ్యి ఇరిగిపోద్ది అన్నావు. ఏం జరగలేదుగా? ఏంటమ్మా అది? అలాంటివి మీలాంటి పుస్కీ గాళ్ళ దగ్గర, హీరో దగ్గర కాదు. అర్థమైందా? రండి. నీ జరగాలే, ఏదో ఒకటి జరగాలే. ఎట్టా మిస్ అయిందబ్బా? నాకు శాపం పెడితే నీకు పగిలిందేంట్రా? ఎదవైడు ఇచ్చింది వీడే కదరా. ఒరేయ్, ఆ అమ్మాయిని నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నట్టున్నావురా. ఆ అమ్మాయి అబద్ధం చాప పెట్టింది, అది నాకు తగిలింది. రేయ్ నీకు దెబ్బ తగిలింది కాబట్టి ఈ రోజు పార్టీ క్యాన్సిల్ రా. బాయ్. వీడొకడు ఎప్పుడు పార్టీ అన్నా క్యాన్సిల్ చేస్తాడు. పనికిరాని గౌర ఒక్కటి, పగిలిపోయిన చెత్త కుండి ఒక్కటి, అది కూడా ప్లాస్టిక్ది. అమ్మా అమ్మా. ఏంటయ్యా? ఇట్రా. ఇక్కడ అంశుమ్మ గారంటే విషయం చెప్పు. నాకు 10,000 అప్పు కావాలండి. అప్ప అంశుయమ్మ దగ్గర అప్పు చేస్తే అడుక్కు తింటావు. అప్పు చేయకపోయినా అడుగు తినాలండి, దయచేసి. అర్థమైంది నీ కర్మ. ఉండు. అమ్మా అమ్మా వస్తున్నా. చెట్టుకు 33 జామకాయలుండాలి, 32 ఉన్నాయి. ఒకటి ఏమైపోయింది? కనబెడతా. నమస్కారం అమ్మా. ఏంటి? అమ్మా వీడికో 10,000 అప్పు కావాలటమ్మా. వడ్డీ 104 రూపాయలు. పర్వాలేదా? పర్వాలేదమ్మా. ఒక నెల వడ్డీ ముందే మినహాయించిస్తాను. పర్వాలేదమ్మా. సుబ్బయ్య, నోటు మీద సంతకం పెట్టించి నోట్లు లెక్క పెట్టించి లెక్క పెట్టు. ఏమయ్యా సంతకమా వేలిముద్ర? ఏలుముద్రండి. అయితే దా, ఇక్కడ వేలిముద్ర. ఇదిగో. ఆగు సుబ్బయ్య. అమ్మా ఏమయ్యా మీ దేవురు? దొండపాడమ్మా. అబ్బో, దొండపాడా? చాలా దూరమే. పొరపాటున నువ్వు వడ్డీ కట్టకపోతే వసూలు చేసుకోవడానికి నాకు 1000 ఖర్చు అవుతుంది. చూడు, 6 రూపాయలు వడ్డీ అయితే గానీ నాకు గిట్టుబాటు కాదయ్యా. అవసరం కదమ్మా, 6 తప్పదమ్మా. సరే ఇచ్చేయి. ఆగో. అవును, ఆస్తులేమైనా ఉన్నాయా? 1 ఎకరం పొలం ఉందమ్మా. అంటే అప్పెగ్గొడితే కోర్టు ద్వారా వసూలు చేసుకోవడానికి కొంత ఖర్చు అవుతుంది. కాబట్టి 8 రూపాయల వడ్డీకైతే ఇస్తా, లేదంటే వెళ్ళిపోవచ్చు. 8 రూపాయలే? తప్పేదే ఉందమ్మా. సరేనమ్మా. ఆగో. అవును, అడగటం మర్చిపోయాను. నువ్వేం పని చేస్తావు?
కూలి పని తల్లే. ఆ? కూలి పనా? అయితే 10 రూపాయల వడ్డీ తప్పదు. ఎందుకంటే నీది మా ఊరు కాదు, ఉద్యోగివి కాదు, తాకట్టు పెట్టడానికి వస్తువు లేదు. కాబట్టి 100కి 10 విషయం అది. 10. సరే ఇవ్వండి అమ్మా. 2000 మినహాయించి 8000 ఇచ్చేయి. అదేంటమ్మా, 1000 రూపాయలే కదా వడ్డీ, 2000 కట్ చేయమన్నారేంటి? కరెక్టే, వడ్డీ 1000. కాకపోతే ఆ నోటు కొన్నందుకు, ఆ నోటు మీద నీకు సంతకం పెట్టించినందుకు ఓ 500. మనిద్దరికి మధ్య ఉండి నీకు అప్పిప్పించినందుకు కమిషన్ కింద మా సుబ్బయ్య గడికి ఓ 500. మొత్తం 2000. వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు. అలాగేనమ్మా, పర్వాలేదు. 8000 ఇప్పించండి అమ్మా. వస్తానమ్మా. ఆ, అమ్మా 500 చిల్లరుందా అమ్మా? దేనికిరా? నాకు 500 అన్నారు కదమ్మా. ఒరేయ్, నీకు 500 కమిషన్ అన్నాను, కానీ నీకు అది ఇస్తానలేదు. అదేంటమ్మా? రేయ్, నీకు 3 పూట్ల తిండి పెట్టడమే ఎక్కువ. 3 పూట ఎక్కడ పెడుతున్నారమ్మా? 3 రోజులకోసారి ఏంట్రా దేబిరి మొహం వేసుకుని అలా చూస్తున్నావు? ఈ రోజు వసూళ్ల పరిస్థితి ఏంటి? పక్క వీధిలోని పరందామయ్య గారు వడ్డీ ఇవ్వాలి, ఆ, కొత్తపేటలోని కోటేశ్వరరావు గారు అసలు ఇవ్వాలి, ఆ. లేదంటే చక్ర వడ్డీ ఇవ్వాలి. ఇకపోతే వాసవి కాలంలో ఉన్న తమరి ఇంటి తాలూకా 3 నెలల అద్దె వసూలు చెయ్యాలి. ఇదమ్మా చిట్టా. మరి అలా చూస్తావేంట్రా వెధవా? వెళ్ళి బండి స్టార్ట్ అయిపో. బండా? లేచల్లా, చెత్త వెధవా. వీడికి పెట్టడం కన్నా కుక్కకు పెట్టడం బెస్ట్. ఛీ! వెళ్దాం పద, పట్టుకో. ఇవరా. అలాగే అలాగే, ఓకే ఓకే. అక్క, కొంచెం నావి మాయనవి చింటూవి ఇవి కూడా ఉతికే. కొంచెం శుభ్రంగా ఉతుకు. చెప్పవే. ఉతకాల్సింది బట్టలు కాదే, దాన్ని. పోనీలే బామ్మ, 4 బట్టలు ఎక్కువ ఉతికినంత మాత్రాన నా కండలేం కరిగిపోవుగా. నీకెంత ఓర్పిచ్చాడే ఆ భగవంతుడు. నాకు తెలుసు నువ్వు బట్టలు ఉతుకుతుంటావని. అందుకే నా బట్టలు, మా ఆయన బట్టలు, మా పాప బట్టలు కూడా తెచ్చాను. నీట్గా ఉతుకుతావు కదూ. నువ్వు ఉతుకక్క. నువ్వు తిరుగుతావు కదా. సిగ్గు లేకపోతే సరి కేదవ జన్మలకి. తర్వాత కాల్ చేస్తాను. ఏ మీ బట్టలు కూడా మీకు బరువైపోయాయా? ఉతుక్కొని చావచ్చుగా. మాకేం కర్మ? 1,00,00,000 రూపాయలతో ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చెప్పాను, ఏ పనిలోనూ వేలు పెట్టను అని. అక్కెంత కరెక్ట్ గా చెప్పిందో. నేను అంతే, 1/2 తెచ్చాను, 1/2 కిలో బంగారంతో వచ్చాను. మరి నేనెందుకు ఉతకాలి? మరి మీ అందరి బట్టలు అదెందుకు ఉతకాలి? ఎందుకంటే పైసా కట్నం కూడా తేలేదు కాబట్టి, ఫ్రీగా తింటుంది కాబట్టి. అయినా ఆవిడ పేదింట్లో పుడితే మా తప్పే ఉంది. అదే డబ్బున్న ఇంట్లో పుట్టుంటే మాలాగా దర్జాగా ఉండేది. దీనికి పెద్ద రాద్ధాంతం చేయడం దేనికి? అవును, నాలాగా బంగారంతో వచ్చుంటే బంగారంలా బతికేది. తెలీదు కాబట్టి బండెడు బట్టలు ఉతకాల్సి వస్తుంది. తెలుసా?
తెలుసులేవే వెళ్ళి పని చూసుకోపా. ముసల్దానికి ముక్కు మీదే ఉంటుంది కోపం. దేవుడికి ఎందుకే ఇంత పక్షపాత బుద్ధి? మంచి మనసున్న వాళ్ళకి డబ్బు ఇవ్వడు, డబ్బున్న వాళ్ళకి మంచి మనసు ఇవ్వడు. నిన్నిలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది తులసి. నీకిన్ని కష్టాలిచ్చినందుకు నీ కడుపున ఒక్క నలుసునిచ్చుంటే వాళ్ళని చూసుకుంటూ ఈ బాధను మర్చిపోయేదానివి. కానీ నీకు ఆ అదృష్టం కూడా లేకుండా చేశాడా దేవుడు? పొరపాటు బామ్మ. తల్లినయ్యే అదృష్టాన్ని ఆ దేవుడు నాకెప్పుడో ఇచ్చాడు. కాని నేనే ఆ అదృష్టాన్ని వద్దనుకున్నాను. ఏంటమ్మా నువ్వనేది? కావాలని నువ్వు తల్లివి కాలేదా? అవును బామ్మ. ఎందుకే? ఎందుకు కనాలి బామ్మ? ఉపవాసాల పేరుతో నా బిడ్డను పస్తులుంచడానికా? పొదుపు పేరుతో పాత బట్టలు కట్టుకోడానికా? ఆరోగ్యం పేరుతో 6 కిలోమీటర్లు నా బిడ్డను బడికి నడిపించడానికా? పైసా కట్నం తేని పని మనిషి కొడుకని హేళన చేయించడానికా? దేనికి కనాలి బామ్మ? దేనికి? వద్దు బామ్మ. నేనే భారం అనుకుంటున్న ఈ ఇంటికి నా బిడ్డ కూడా భారం కాకూడదు. నాలాంటి దురదృష్టవంతమైన జీవితం నా బిడ్డకి రాకూడదు. నేను అమ్మని కాకపోతే కొందరే తిడతారు. అదే అమ్మనైతే నేను జన్మనిచ్చిన నా కొడుకు కూడా ఈ అమ్మని తిడతాడు మా అమ్మ. అమ్మనై వాడికి అన్యాయం చేయడం కంటే కొట్రాలుగా మిగిలి వాడికి న్యాయం చేయడమే మంచిదనిపించింది. అందుకే బామ్మ పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడ్డాను. ఇన్నాళ్ళు నువ్వు తల్లివి కాలేదేంటి అని బాధపడ్డాను. కానీ ఇప్పుడు నీ బాధ విన్నాక నీలాంటి బంగారు తల్లికి నేనెందుకు తల్లిని కాలేకపోయానా అని బాధపడుతున్నానే. నీలాంటి మంచి మనిషికి ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడమ్మా. తప్పకుండా నీ కష్టాలు తీరుతాయి. పెద్దమ్మా పెద్దమ్మా నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా ఎదిగాం తెలుసా? ఎందుకమ్మా? రాత్రి డాడీ నానమ్మకి తెలియకుండా ఈ స్వీట్ తెచ్చారు. మాకు తినమనిస్తే తిన్న ట్యాక్ చేసి నీకోసం తెచ్చాం. అవును పెద్దమ్మా, నువ్వు నోరు తెరువు. నాకా? నాకొద్దమ్మా, మీరు తినండి. నువ్వు తింటేనే మేము తింటాం. తినవే, పిల్లలు అడుగుతున్నారుగా. తిను తిను పెద్దమ్మా. సరే. ఆ చాలు, నేను తిన్నానుగా, ఇక మీరు తినండి. రారా చెరిసగం తిందాం. బామ్మ, వాళ్ళ ప్రేమను చూస్తుంటే నేను అమ్మని కాకపోతే ఏమైంది? అమ్మా అని పిలిపించుకుంటున్నానుగా, ఆ తృప్తి చాలు బామ్మ. సుశీలా, సుశీలా, ఏ సుశీలా. హా మధు, కూర్చోవే. కాఫీ ఏమైనా తెమ్మంటావా? వద్దు కానీ, నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? ఏమీ లేదే, చిన్న ప్రాబ్లం. చెప్పకూడదా సుశీ? ఏమీ లేదే, చిన్న ప్రాబ్లం వల్ల 2 నెలల నుంచి అద్దె కట్టడం లేదు. మా ఇంటి ఓనర్ రాక్షసే, ప్రాణమైనా వదులుతుంది కానీ పైసా వదలదు. ఇదే ఆపో. ఇంకాసేపట్లో వస్తానని ఫోన్ చేసిందే. ఏం చెప్పాలా అని టెన్షన్ పడుతున్నాను. టెన్షన్ దేనికే? మన విషయం చెప్పి ఓ 4 రోజులు ఆగమని చెప్పు. చెప్తే వినే రకం కాదే. వినక ఏం చేస్తుందట? అంతగా ఓవర్ చేస్తే చేతనింది చేసుకోమని చెప్పు.
ఏం చేస్తుందో చూద్దాం. సుశీల సుశీల ఏయ్ సుశీల అమ్మో వచ్చేసిందే ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలి? అరే ఎందుకే ఇలా భయపడి చేస్తావు? నేను మాట్లాడతానుండవే. నువ్వు వద్దులేవే, నేనే మాట్లాడతాను. సుశీల ఏయ్ సుశీల. నమస్తే ఆంటీ. నీ నమస్కారాల తర్వాత అద్దెక్కడా? అది ఇంకో వారం రోజుల్లో నాన్నగారు వచ్చి ఇస్తారు. ఈ మాట ఎన్నిసార్లు చెప్తారు? చెప్పడానికి మీకెలా ఉందో గాని వింటానికి నాకు సిగ్గుగా ఉంది. హ, మీ ఇంటి చుట్టూ తిరగడం తప్ప నాకు వేరే పని లేదనుకున్నావా? మర్యాదగా నా డబ్బు నాకు ఇస్తే ఇద్దరికి మంచిది. లేనిదే తను మాత్రం ఎక్కడి నుంచి తెస్తుందండి? పెద్దవాళ్ళు కొంచెం పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? డబ్బులు లేవని తింటం మానేస్తుందా? చౌకులు చేసుకోవడం మానేస్తుందా? టిప్పు టాపుగా రాయల్ గా తిరగడం మానేస్తుందా? వీటికి వచ్చిన డబ్బులు నాకు అద్దెవ్వడానికి రావా? ఈ కాకమ్మ కథలు నేను నమ్మను. నా అద్దె నాకు పడేయమను. అర్థం పర్థం లేకుండా అలా మాట్లాడతారేంటండి? తనేమైనా డబ్బులుంచుకొని మీకు ఇవ్వనంటుందా? లేకనే కదా మీతో అన్నేసి మాటలు అనిపించుకుంటుంది. అయినా మనిషి పుట్టాక కాస్త మానవత్వం, జాలి, దయ, క్షమాగుణం లాంటివి ఉండాలండి. లేదంటే అసలు మనిషే కాదండి. ఏయ్, ఎవరే నువ్వు? ఎవరే నువ్వు? ఎక్కువ మాట్లాడుతున్నావా? ఇదిగో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏగి అని మర్యాద లేకుండా మాట్లాడకండి. తిరిగి నేను అనగలను. నువ్వు ఊరుకోవే. ఏమిటి ఊరుకునేది? ఎంత ఇంటి ఓనర్ అయితే మాత్రం అలా నోటికొచ్చినట్టు మాట్లాడవేనా? మాటంటే పడుండడానికి నేను మందమతిని కాదు, మధుమతిని. ఏయ్, నువ్వు మధుమతి అయితే నాకేంటి, చంద్రమతి అయితే నాకేంటి? ముందు నా అద్దె కట్టి మాట్లాడండి, లేదా ఇల్లు ఖాళీ చేయండి. నువ్వు చెప్పిన వెంటనే ఖాళీ చేయడానికి మా ఇంట్లో పోపులు పెట్టో, మీ ఇంట్లో గల్ల పెట్టో కాదు సుమి. ఇల్లు అద్దె ఇల్లు ఖాళీ చేయాలంటే కనీసం 6 నెలలు గడువివ్వాలని చట్టాలు చెప్తున్నాయి. కావాలంటే ఏ లాయర్నైనా అడగండి. చాలే, పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని. నువ్వు పిల్ల కుంకవే. నీ బెదిరింపులకు నేను భయపడతాననుకున్నావా? ఇప్పుడే, ఈ క్షణమే మీ ఇద్దరిని మెడబట్టి బయటికి గెంటేస్తాను. ఏది? మీకు ధైర్యం ఉంటే మా ఇద్దరి మీద చెయ్యి వేయండి, చూస్తాను. ఒక్క ఫోన్ కొట్టానంటే మహిళా పోలీసులు వచ్చి రౌడీయిజం కేసులో లోపల ఇస్తారండి. ఏమనుకుంటున్నారు మీరు? ఏయ్, 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 అద్దె కోసం ప్రయత్నించు, ఆధిపత్యం కోసం కాదు. 2 రోజులు ఆగి రండి. మీ అద్దె మీ మొహాన కొడుతుందండి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరే? దాని ఫ్రెండ్ని. ఫ్రెండ్ అయితే కబుర్లు చెప్పడం కాదు, అద్దె కట్టు. అప్పుడు ఒప్పుకుంటాను ఫ్రెండ్ అని. ఏ అద్దె కట్టమనేసరికి మాట పడిపోయిందా? హ, నోరు పెగలట్లేదా? ఇప్పటిదాకా పందెం పుంజులో ఓ ఎగబడ్డా, ఆ పౌరుషం అంతా ఏమైంది? పారిపోయిందా? పాపం మందమతికి, అయ్యో అదే మధుమతికి దిమ్మ తిరిగిపోయిందా? ఏయ్ సుబ్బా, అమ్మా వెళ్ళ సామాన్లన్నీ బయటపడాయి. అలాగేనమ్మా. ఏయ్, ఆగు. ఇస్తాను. నీ అద్దె అన్న పైసలతో సహా నేనిచ్చేస్తాను. గంటలో కావాలి. అరగంటలో ఇస్తే మీకేమైనా అభ్యంతరమా అండి? ఆ? హ, పదరా. అరగంటలో అద్దె నా చేతికి రాలేదో ఇంట్లో సామాన్లన్నీ వీధిలో పడతాయి. పదరా సుబ్బా, నువ్వు రిక్షా స్లోగా తొక్కినందుకు నీకీరోజు ఫుడ్ కట్. స్పీడ్ గా ఎవరు దొక్కుతారే నీ పిసినారి మొఖాన్ని పిడికలు కొట్ట. ఆగండి 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 ఆగండి. నమస్తే అనసూయ మేడం. నమస్తే బాబు. గణేష్ చందా మేడం. చందాలన్నీ నేను తీసుకోను బాబు. మేము ఇవ్వటానికి రాలేదు మేడం, ఆ, అడగటానికి వచ్చాం. ఓ అలాగా, ఇప్పుడే ఇస్తాను.
ఇస్తాను బాబు. చేంజ్ ఉందా? ఎంతకు మేడం? రూపాయికి. రూపాయికా? ఆ, సర్లే బాబు, ఇప్పటికిప్పుడు చిల్లరంటే నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నేను పైకెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు బాబు. మీరు అలా అనకండి మేడం. మీరు ఇవ్వదలుచుకుంటే ఎంతైనా ఇవ్వగలరని విని వచ్చాం. మీ రేంజ్కి తగ్గట్టు ఓ మంచి అమౌంట్ ఇవ్వండి మేడం. ఆ గణపతి మీకు మంచి చేస్తాడు మేడం. చూడు బాబు, నా గణపతంటే చాలా ఇష్టదైవం. సమయానికి డబ్బు లేక ఆలోచిస్తున్నాను. అది కాదు మేడం. అయ్యో, ఇదంతా కాదు. నీ దగ్గర డబ్బుంటే ఓ 10,000 అప్పివ్వు, చందా కింద రాసేస్తాను. అప్పా, లేవా? ఓ పంచేయ్, రేపు మా ఇంటికొచ్చేయి, 10,000 నీకు అప్పుగా ఇస్తాను. నా పేరు మీద చందా కట్టి నెల నెల నాకు వడ్డీ కట్టేయ్. ఇన్స్టాల్మెంట్ మీద నీకు చందా ఇస్తాను, సరేనా? ఆ? ఏమిటి? మీ చందా కోసం నేను అప్పు చేయాలా? ఆ అప్పుకు వడ్డీ కట్టాలా? ఆ, మీరేమో చందా ఇన్స్టాల్మెంట్ లో కడతారా? ఆ. మాకంత దొరదలేదు మేడం. మీరు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇవ్వండి మేడం, చాలు. అయ్యో, దేవుడికివ్వడానికి ఏముందయ్యా? నిజంగా నా దగ్గర డబ్బుంటే 10,000 చందా ఇచ్చుండేదాన్ని. ఏంటి 10,000? అవును, 10,000 ఇచ్చుండేదాన్ని.